హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా, ఆనందంగా, హ్యాపీగా ఉండాలని చెప్పి మా ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో ఈరోజు మనకు లాంగ్ రీడింగ్స్ వస్తున్నాయి. యాజ్ యూజువల్గా డైలీ కూడా ఈ రీడింగ్ అనేది వస్తుందండి. ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎలా ఉండబోతుంది, సో మా వ్యూవర్స్కి సంబంధించి సో ఈరోజు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి సో డైలీ కూడా ఈ వీడియో మనం అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. సో ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు చూద్దామా? పవర్ ఆఫ్ యూనివర్స్ని అడుగుదాం. ఏం ఆన్సర్ వస్తుందో చూద్దాం. ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి చూద్దాం ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఒక 5 కార్డ్స్ తీద్దాం. సో ఇందులోంచి సో ఈరోజు ఎలా ఉండబోతుంది అని చెప్పి మనం ఒకసారి రీడ్ చేద్దాం. లాంగ్ రీడ్. సో ఫ్రెండ్స్, ఛానల్లో లాంగ్ రీడ్స్ అన్నీ కూడా మనకి లాంగ్ వీడియోస్లో సో ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం క్యాండిల్ రీడింగ్ కూడా చేసాం. సో లాంగ్ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవైలబుల్గా ఉంది. సో ఇలాంటి వీడియోస్ డైలీ కూడా మనకు అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో మనం 5 కార్డ్స్ తీసాం. ఇందులోంచి ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి సో ఒక లాంగ్ రీడ్ అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్. సో కార్డ్ 1. సో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ యూనివర్స్ మనకి స్టార్టింగే హ్యాపీ న్యూస్ అయితే చెప్తూ ఉంది. సో ఏదన్నా సరే రికవరీ, మనకి లాసెస్ ఏదన్నా ఉన్నా, సో ఏదన్నా మనం ఏదన్నా అప్పిచ్చున్నా, సో అలాంటివన్నీ కూడా ఈరోజు రికవరీ అవ్వడానికి సో కొంతవరకు ఛాన్స్ అనేది ఉంది. సో అది పూర్తిగా రికవరీ అవ్వచ్చు, అందులో కొంత భాగం అయితే రికవరీ అవ్వచ్చు, బట్ రికవరీ అవుతుంది. కొంతవరకు అయితే మీరు మనీ గెయిన్ చేసుకోవడానికి సో ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి మెసేజ్ అయితే వస్తూ ఉంది. సో కొంతవరకు ఆర్థికంగా కూడా ఈరోజు లాభపడటానికి ఛాన్స్ అయితే ఉంది. ఆర్థికంగా బాగుంటారు. మీరు చేసేటువంటి యాక్టివిటీస్ కానీ, వర్క్స్లో కానీ ఆర్థికంగా అయితే సో కొంతవరకు రికవరీ అవ్వడానికి సో ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి సో ఛాన్స్ మెసేజ్ అయితే వస్తూ ఉంది. సో కొంత మొత్తం ఆర్థికంగా, కొంత మొత్తం కూడా చారిటీస్కి ఇవ్వటం కానీ, ఏదైనా దానం చేయడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు. సో అంతేకాదు ఫ్రెండ్స్, కొంతవరకు ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. మీ వర్క్స్లో, మీరు చేసేటువంటి వర్క్స్లో ఏదైతే ఉందో సో ఆ వర్క్స్లో కూడా కొంతవరకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అది మీరు ఇంతకుముందు స్టార్ట్ చేసినటువంటి వర్క్ అయినా అయి ఉండొచ్చు, లేదు ఇంకా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నటువంటి వర్క్ అయినా అయి ఉండొచ్చు. సో ఈ వర్క్స్ మొత్తంలో కూడా కొంతవరకు ఇంప్రూవ్మెంట్ రావడానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ ఇంప్రూవ్మెంట్లోంచే మీకు కొంత అమౌంట్ అనేది సో గెయిన్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. మొత్తానికి ఆర్థికంగా ఈరోజు కొంతవరకు గెయిన్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. అదేవిధంగా ఫైనాన్షియల్ లాసెస్ ఏమన్నా ఉంటే కొంతవరకు రికవరీ అవ్వడానికి కూడా ఛాన్స్ అనేది ఉంది. ఇంతకుముందు వచ్చినటువంటి లాసెస్ ఈరోజు రాకుండా ఉండొచ్చు, కొంతవరకు గెయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో అంతేకాదు ఫ్రెండ్స్, ఈరోజు మీరు కొంత ఆధ్యాత్మికంగా కూడా కొంత ఎక్కువ సమయాన్ని కేటాయించడం అనేది జరుగుతుంది. సో టెంపుల్స్కి వెళ్ళడం, లేదు ఇంకా ఇతర ప్రార్థనా స్థలాలకు వెళ్ళటం, మీరు కొంత ఆధ్యాత్మికంగా కూడా దాని మీద కొంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంది. సో ఇలా దైవనామ స్మరణలో కొంత సమయం గడపడానికి అవకాశం అనేది ఉంది. కొంతవరకు ఆర్థికంగా కొంతవరకు ఆ లాసెస్ ఏదైతే ఉందో, ప్రీవియస్గా వచ్చిన ఆ లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ లాసెస్ మొత్తం కూడా ఈరోజు కొంతవరకు రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి సో మెసేజ్ అయితే వస్తూ ఉంది. సో నెక్స్ట్ కార్డ్ రీడ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి ఇంకా మెసేజ్, సో ఎమోషనల్గా స్టేబుల్గా ఉంటారు, ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉంటారు. సో ఎవరైనా సరే మీకు మీ మీద కోపడ్డా, లేదు చిరాకు తెప్పించినా మీరు మాత్రం ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉంటారు, తొందరపడరు. సో తొందరపడద్దని చెప్పి పవర్ ఆఫ్ యూనివర్స్ చెప్తూ ఉంది. సో ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండండి, కామ్గా ఉండండి. ఈరోజు కొంత ఎక్కువ టైము మీరు మాట్లాడుకోవడానికి, మీలో మీరు సంభాషించుకోవడానికి ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఫ్రెండ్స్, కేరింగ్ కూడా తీసుకుంటూ ఉంటారు ఇతరుల మీద. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వచ్చు, మీ ఫ్రెండ్స్ కానివ్వచ్చు, సో ఇతరులు మీకు తెలిసినటువంటి మీ పర్సన్ కానివ్వచ్చు, ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ మీద కూడా మీరు ఎక్కువ కేరింగ్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో ఆ కేరింగ్తో పాటు కొంత కంఫర్ట్గా కూడా మీరు ఈరోజు చూసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అది విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఏదైనా సరే మీ యొక్క కంఫర్ట్ని మీరు కోరుకుంటూ ఉంటారు. ఈరోజు కొంతవరకు గెయిన్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. ఒక స్టెప్ ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో కొంతవరకు ఇందాక చెప్పినట్టుగా లాసెస్ రికవరీ అవ్వటం కానివ్వచ్చు, మీరు ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళటం కానివ్వచ్చు, లేదు
ఏదైనా సరే మీరు ఒక గుడ్ నేమ్ రావటం కానివ్వచ్చు. ఈరోజు ఇవన్నీ జరగటానికి కూడా సో కొంతవరకు ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ కార్డ్. సో కొంతవరకు ఆహ్, జరిగినటువంటి విషయాల్ని మర్చిపోవటానికి ఛాన్స్ అయితే ఉంది. పాతయి ఏదైతే ఉన్నాయో అది డిస్టర్బెన్సెస్ కావచ్చు, లేదు ఫ్యామిలీస్ మధ్య జరిగినటువంటి గొడవలు కానివ్వచ్చు, ఫ్రెండ్స్ మధ్య జరిగినటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానివ్వచ్చు, లేదు మీ ఉద్యోగ వ్యాపార రంగాలకు సంబంధించినటువంటి ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ కానివ్వచ్చు. సో కొంతవరకు మర్చిపోవడానికి పాత జ్ఞాపకాలన్నీ కూడా కొంతవరకు మర్చిపోవడానికి సో ఛాన్స్ అయితే ఉంది. మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఉంటారు. కొత్త న్యూ స్టెప్‌లోకెళ్ళాలి, న్యూ స్టెప్ తీసుకోవాలనేటువంటి కొంత ఆలోచనలో అయితే ఉంటారు. కొంత డిస్సాటిస్ఫాక్షన్ కలగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే అది ఉద్యోగ వ్యాపార రంగాలకి ఏదైనా సరే, ఏ రంగంలో అయినా సరే కొంత డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉంటుంది. సో ఇన్నర్ హ్యాపీనెస్ ఎక్కువ కోరుకుంటారు మీరు. ఇన్నర్ హ్యాపీనెస్ అంటే ఈరోజు నాకు నేను అంటే సంతోషంగా ఉండాలి. సో నాకు నేను కంఫర్ట్‌గా ఉండాలి. నాకు నేను సంతోషంగా ఉండాలి. సో ఫ్రెండ్స్ తోటి కొంతవరకు టైం స్పెండ్ చేయాలి అనేటువంటి ఇన్నర్ హ్యాపీనెస్ ఏదైతే ఉందో ఆ ఇన్నర్ హ్యాపీనెస్‌ని సో ఎక్కువగా కోరుకుంటారు. సో ఓవరాల్‌గా లాసెస్ రికవరీ అవ్వడానికి గానీ, ఇన్నర్ హ్యాపీనెస్ కోరుకోవడానికి గానీ, సో కొద్దిగా కంఫర్ట్ చూసుకోవడానికి గానీ ఈరోజు సో ఛాన్స్ అయితే ఉంది. పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి మనకు మెసేజ్ అనేది వస్తూ ఉంది. కొంతవరకు వర్క్స్ ఏమన్నా ఉంటే అయి డిలే అవ్వటానికి కొంతవరకు ఛాన్స్ అనేది ఉంటుంది. ఎక్కువ కాదు ఫ్రెండ్స్. ఒక 1 వీక్, 10 డేస్ అలా కొంతవరకు వర్క్స్ ఏదైతే మీరు స్టార్ట్ చేయాలని అనుకున్నారో, లేదు వర్క్స్ ఏదైతే ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారో కొంత డిలేస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఈరోజు ఉంటుంది. సో కొంతవరకు ల్యాక్ ఆఫ్ మోటివేషను లేదా ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అనేది కొంతవరకు ఉంటుంది. ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అంటే మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు కొంచెం తక్కువ సంఖ్యలో ఉంటారు. సో అది మీరు కొంతవరకు ఫీల్ అవుతూ ఉంటారు. మోటివేషన్ అనేది కొంతవరకు తగ్గుతూ ఉంటుంది. సో కొంతమంది మాత్రమే ఉంటారు. అది మీ రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు మాత్రమే మిమ్మల్ని ఎంకరేజ్ చేసేటువంటి పర్సన్స్‌గా ఉంటారు. కొంత తక్కువ మోటివేషన్ అనేది ఉంటుంది. సో ఎనర్జీ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. సో అంటే వర్క్ స్టార్ట్ చేద్దాం. కొద్దిగా టైం తీసుకొని స్టార్ట్ చేద్దాం. లేదు 1, 2 సార్లు ప్లానింగ్ మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడం, రీప్లాన్ చేసుకోవడం, మళ్ళీ ఇంకొకసారి చూసుకుందాం. మనం వెళ్తుంది కరెక్టా కాదా అని చెప్పేసి 1, 2 సార్లు చెక్ చేసుకోవడం. ఇవన్నీ కూడా 1, 2 సార్లు చేసుకోవడం అనేది జరుగుతుంది. కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటే కొంచెం స్టార్ట్ చేద్దాం. నిదానంగా స్టార్ట్ చేద్దాం వర్క్స్. ఇప్పుడు కాదు, ఇంకొద్దిగా డిలే అయినా పర్వాలేదు. 2 డేస్, 3 డేస్ డిలే అయినా పర్వాలేదు. కొంచెం ప్రీ ప్లాన్డ్‌గా మనం ముందుకెళ్దాం అని చెప్పేసి సో ఇలా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తోటి సో ముందుకెళ్ళటానికి కూడా ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో వర్క్స్ అయితే మరీ డిలే అవ్వవు గానీ, సో కొంతవరకు డిలే అవ్వటానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి ఆన్సర్ అయితే వస్తూ ఉంది. ఒక స్టెప్ ముందుకెళ్ళటానికి ఎప్పుడు కూడా ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉంటారు. ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకుంటే మనం ఫార్వర్డ్ స్టెప్ వేయటానికి, ముందుకెళ్ళటానికి మనకి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి సో దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ కూడా ఈరోజు తయారు చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తయారు చేసుకొని ఒక యాక్టివిటీలోకి వెళ్దాం, లేదు ఒక ప్లాన్ తయారు చేసుకొని ముందుకెళ్దాం అని చెప్పేసి ఇప్పుడు కూడా మీరు ప్రీ ప్లాన్డ్‌గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. సో కొంతవరకు డిలే అయినా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ కొంతవరకు డిలే అవుతుందని చెప్పేసి మనకి పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి సో మెసేజ్ అయితే మనకు వస్తూ ఉంది. సో నెక్స్ట్ కార్డ్. సో ఈరోజు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మీరు ఇదివరకు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్స్‌కి సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్ అనేది రావచ్చు. అంటే మీ ఇన్వాల్వ్‌మెంట్ ఉందా లేదా, మీరు చేశారా లేదా అనేటువంటి ఒక జడ్జిమెంట్. అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా కానివ్వచ్చు, లేదు ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయినా కానివ్వచ్చు. సో వాటికి సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్, ఒక పాజిటివ్ జడ్జిమెంట్ రావటానికి ఒక ఛాన్స్ అయితే ఉంది. సో అదే కాకుండా ఇందాక మనం చెప్పినట్లుగా ఫ్రెండ్స్ ఒక ఇన్నర్ హ్యాపీనెస్ కోరుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ తోటి ఎక్కువ టైం మీరు స్పెండ్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఒక హోప్ అనేది మీకు క్రియేట్ అవుతూ ఉంటుంది. ఒక హోప్, మనం చేయగలం, సాధించగలం అనేటువంటి ఒక హోప్ అనేది ఖచ్చితంగా ఈరోజు క్రియేట్ అవుతుంది. ఈవెన్ డిలే అయినా సరే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కొంతవరకు ఆ వర్క్స్ అనేవి కొంతవరకు డిలే అవ్వడానికి ఛాన్స్ ఉన్నా సరే, ఖచ్చితంగా ఒక హోప్ అయితే మీరు కోరుకుంటారు. ఒక మోటివేషన్ కోరుకుంటారు. ఒక స్ట్రెంత్ కోరుకుంటారు. సో ఇవన్నీ కూడా మీకు అందేటువంటి అవకాశం ఉంది. అది మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కానివ్వచ్చు, లేదు మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానివ్వచ్చు. మీకు ఖచ్చితంగా ఒక హోప్ అయితే అందేటువంటి అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు ముందుకెళ్ళటానికి సరైనటువంటి ప్లాన్స్, అది ఉద్యోగ వ్యాపార రంగాలు ఏదైనా సరే, మీరు ప్లాన్స్ అనేవి పర్ఫెక్ట్‌గా తయారు చేసుకొని సో ముందుకెళ్ళటానికి సో ఛాన్స్ అనేది ఉంటుంది. ఒక హోప్ కోరుకుంటారు. అంతే కాదండి, కొత్త ప్రాజెక్ట్స్ ఏదైనా సరే, ఒక న్యూ స్టెప్ వేయటానికి కూడా మీరు ఎప్పుడూ కూడా ముందుంటారు. అంటే ఆలోచిస్తూ ఉంటారు. మనం ఫార్వర్డ్‌లో ఉండాలి, ముందుండాలి అని చెప్పేసి
థింక్ చేస్తూ ఉంటారు. సో, వాటికి సంబంధించినటువంటి ప్లాన్స్ కూడా మీరు తయారు చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, ఒక పాజిటివ్ నేచర్‌ని, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్‌ని మీరు కోరుకుంటూ ఉన్నారు. ఈరోజైతే ముఖ్యంగా ఈరోజు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్‌ని కోరుకుంటున్నారు. అదే థింకింగ్‌లో ఉన్నారు. సో, మనం ఎలా అయినా చేయాలి. మనం ఎలా అయినా అచీవ్ చేయాలి. మనం ఎలా అయినా ఒక స్టెప్ ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆహ్, 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 ఆ థింకింగ్‌లోనే ఉన్నారు. సో, ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒక క్లియర్ జడ్జ్‌మెంట్ అనేది రాబోతుంది. సెల్ఫ్ మోటివేషన్‌ని గూడా మీకు మీరు కోరుకుంటూ ఉన్నారు. సెల్ఫ్ మోటివేషన్ మనం చెయ్యాలి, సాధించాలి, ఎలా అయినా సరే అచీవ్ చేయాలి, ఎక్కడా గూడా మనం డౌన్ అవ్వకూడదు, ఒక స్టెప్ ముందే ఉండాలి అని చెప్పేసి ఈరోజు మీరు ఆ ఫీలింగ్‌లో ఉన్నారు. కొత్త ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే, లేదా కొత్త వర్క్స్ ఏమన్నా ఉంటే స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో, డిలే గురించి పట్టించుకునేటువంటి ఛాన్స్ అయితే లేదు. సో, ఖచ్చితంగా అది అవుతుందా? అవ్వదా? అది తర్వాత నెక్స్ట్ థింక్ చేస్తారు గానీ, ఫస్ట్ అయితే కొత్త ప్లాన్స్, కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసేటువంటి ఆలోచనలోనే ఉన్నారు. ఓవరాల్‌గా ఈరోజైతే పాజిటివ్ వైబ్రేషన్సే ఉన్నాయి. సో, కొంతవరకు వర్క్స్ డిలే అయినా సరే, కొంతవరకు పాజిటివ్ వైబ్రేషన్సే ఉన్నాయి. పవర్ ఆఫ్ యూనివర్స్ మీకు స్ట్రెంత్ ఇస్తూ ఉంది. పాజిటివ్ ఎనర్జీ ఇస్తూ ఉంది. మిమ్మల్ని వర్క్ చేయమని చెప్తూ ఉంది. సో, మీ హార్డ్ వర్క్ మీరు చేయండి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అమ్మవారి దీవెనలు ఎప్పుడూ కూడా మీతో పాటే ఉంటాయి. ఖచ్చితంగా మీరు సాధించగలరు. ఖచ్చితంగా మీరు ఏ వర్క్ అయినా సరే చేయగలరు. ఈ రోజంతా గూడా మీరు హ్యాపీగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో, ఫ్రెండ్స్ తోటి కూడా రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. ఫ్రెండ్స్ తోటి కూడా రీయూనియన్ జరిగేటువంటి అవకాశం ఉంది. మీ పాత ఫ్రెండ్స్‌ని కూడా మీరు కలిసేటువంటి అవకాశం ఉంది. సో, పవర్ ఆఫ్ యూనివర్స్ ఈ మెసేజ్ అంతా కూడా ఈరోజు ఇస్తూ ఉంది. ఈరోజంతా మీరు ఇన్నర్ హ్యాపీనెస్ కోరుకుంటూ ఉన్నారు. సో, ఇన్నర్‌గా నాకు నేను సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనేటువంటి ఒక మంచి దృక్పథంలో ఉన్నారు. ఆ దృక్పథంతోనే మీరు ముందుకెళ్తూ ఉన్నారు. సో, ఇలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ రోజు ఉండాలి అని చెప్పేసి, లేదు ఇలాంటి పాజిటివ్ నేచర్ రోజు ఉండాలి, మీకెప్పుడూ ఉండాలి. మీరందరూ గూడా మా వ్యూవర్స్ అందరూ గూడా ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా, హ్యాపీగా ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మేమెప్పుడు గూడా కోరుకుంటూ ఉంటాము. సో, పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి కూడా ఈరోజు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి మనకి క్లియర్ మెసేజ్ అనేది వస్తూ ఉంది. సో, ఫ్రెండ్స్ మనకిలాంటి వీడియోస్ మనకి డైలీ మన ఛానల్‌లో అప్‌లోడ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. డైలీ మీకెలా ఈరోజు ఎలా ఉండబోతుంది అనేటువంటి వీడియో మనకి డైలీ అప్‌లోడ్ అవుతూ ఉంటుంది. సో, ఇవే కాదు ఫ్రెండ్స్, మనకు లాంగ్ రీడింగ్ వీడియోస్ మనం చాలా అప్‌లోడ్ చేస్తూ ఉన్నాం. సో, లాంగ్ రీడింగ్ వీడియోస్‌లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. అవి ప్రతిరోజు అప్‌లోడ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మీ మీ ఛానల్ మీ సపోర్ట్ ఎప్పుడూ కూడా మా ఛానల్ మీద ఇలానే ఉండాలి. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి. సో, మా ఛానల్ తరపు నుంచి ఎప్పుడూ కోరుకుంటాం. సో, మా వ్యూవర్స్‌లో ఒక పాజిటివ్ నేచర్, పాజిటివ్ వైబ్రేషన్స్‌ని క్రియేట్ చేయడంలో సో, మా ఛానల్ ఎప్పుడూ కూడా ముందుంటుంది. ఒక విల్ పవర్ క్రియేట్ చేయడంలో, ఒక స్ట్రెంగ్త్‌ని క్రియేట్ చేయడంలో మా ఛానల్ ఎప్పుడూ కూడా ముందుంటుంది. సో, ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము ఎప్పుడైతే వీడియోస్ అప్‌లోడ్ చేస్తామో, సో, మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో, ఫ్రెండ్స్ ఈ ఛానల్ నుంచి సో, ఇంకా నంబర్ ఆఫ్ వీడియోస్ రాబోతున్నాయి. సో, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌ని ఇలానే ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో, థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.